సింగర్ ప్రవస్తి ఈ పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది. ఈమె గురించి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెబుతున్నారు. కానీ ఈ వీడియోలో నేను అసలు నిజాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. సింగర్ ప్రవస్తి పాడుతా తీయగా అనే షోలో జరిగే కొన్ని నమ్మలేని షాకింగ్ కామెంట్స్ చేసింది. అసలు ఆమెకు ఎదురైన సంఘటనలు ఏంటి? పాడుతా తీయగా ఈ షో 1996లో స్టార్ట్ అయింది. మొదట్లో బాలుగారు ఈ షోకి జడ్జిగా ఉండేవారు. దాదాపు 24 సంవత్సరాల పాటు, అంటే ఆయన చివరి శ్వాస వరకు ఆయనే జడ్జిగా ఉంటూ వచ్చారు. ఆయన ఆ షోని టాప్ షోలలో ఒకటిగా నిలబెట్టారు. ఆయన వల్లే ఆ షోకి ఒక బ్రాండ్ ఏర్పడిందంటే అతిశక్తి కాదు. అప్పట్లో సాధారణ వ్యక్తులలో ఉండే సింగింగ్ టాలెంట్ని చూపెట్టే ఒక్క షో కూడా లేని టైంలో ఈ షో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా ఒక సంచలనం. బాలుగారు జడ్జిగా ఉండడం వల్లనే ఈ షో ఇంత పాపులర్ అయ్యింది. ఇప్పుడున్న ఎంతో మంది టాప్ సింగర్స్ ఈ షో ద్వారా పరిచయమైన వారే. ఇదిలా ఉంటే బాలుగారు పోయిన తర్వాత ఈ షోకి బాలుగారి అబ్బాయి ఎస్పి చరణ్ 2021లో జడ్జిగా వ్యవహరించారు. ఆ తర్వాత రైటర్, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు, అలాగే సింగర్ సునీత గారు జడ్జెస్గా కొనసాగుతూ వస్తున్నారు. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహీత అయినటువంటి ఎంఎం కీరవాణి గారు కూడా యాడ్ అయ్యారు. ఇదిలా ఉంటే 2024 సూపర్ సింగర్ విన్నర్గా నిలిచిన ప్రవస్తి ఆ టాలెంట్ షోలో ఆమె చూపించిన టాలెంట్కు అంతా ఫిదా అయ్యారు. కానీ తాజాగా ఆమె చేసిన కొన్ని షాకింగ్ ఆరోపణలు ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ గురైంది. ఈమె పాడుతా తీయగా అనే పాపులర్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసింది. అయితే అక్కడ ఆమెను అన్యాయంగా ఎలిమినేట్ చేయడంతో ప్రవస్తి మీడియా ముందుకు వచ్చి ఓ ఎమోషనల్ వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో చెప్పిన విషయాలు వింటే ఏ ఒక్కరూ ప్రశాంతంగా కూర్చునే పరిస్థితి ఉండదు. ఆమె ప్రకారం ఈ షో ప్రొడక్షన్ టీం పూర్తిగా అవ్యవస్థతో నడుస్తోందని ఆరోపించారు. కంటెస్టెంట్స్ ను గ్లామర్ గా చూపించేందుకు ఎక్స్పోజింగ్ కాస్ట్యూమ్స్ వేసుకోమని మెంటల్ ప్రెజర్ పెడతారని, కాస్ట్యూమ్ డిజైనర్ కూడా తనను బాడీ షేమ్ చేశాడని పేర్కొన్నారు. నీ బాడీకి ఇలాంటి కాస్ట్యూమ్స్ కాకుండా ఇంకేం ఇస్తారని అంటూ అసభ్యంగా కామెంట్స్ చేశారని ఆమె వాపోయారు. ఇది తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి పెద్ద దెబ్బ ఇచ్చిందని అన్నారు. ఇంతటితో ఆగలేదు. స్టేజ్ మీద ఆమె పాట పాడుతుండగా జడ్జి అయిన సింగర్ సునీత తాను ఎందుకు వచ్చింది అన్నట్టు చూసిందని, తను పాడిన ప్రతి పాటపై నెగిటివ్ కామెంట్స్ ఇచ్చేదని చెప్పారు. సునీత పక్కన ఉన్న కీరవాణి, చంద్రబోస్ కూడా తనపై జోకులు వేస్తూ బాడీ షేమింగ్ చేస్తూ నవ్వుకునేవారని అన్నారు. ఇతర కంటెస్టెంట్స్ లిరిక్స్ మర్చిపోయినా సరే వారిని ఎంకరేజ్ చేసేవారని, కానీ తాను పాడితే తప్పులు వెతుకుతారని ఆమె పేర్కొన్నారు. కీరవాణి గారైతే ఏదో అలా మేనేజ్ చేశావు అనేలా కామెంట్స్ చేస్తారని తెలిపారు. చంద్రబోస్ నీ వాయిస్ లో అర్హత లేదు అని, సునీత నీ వాయిస్ కి బేస్ లేదు అంటూ ఎప్పుడు నెగిటివ్ గానే స్పందించేవారని తెలిపారు. ఇలా షో మొత్తం ఆమెను టార్గెట్ చేసిందని, అలా చేయడం వల్ల తన మనసు తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని చెప్పారు. చివరికి ఇలా తాను ఎలిమినేట్ చేయబడడం ద్వారా తన సింగింగ్ కెరీర్ కి ఫుల్ స్టాప్ వేసినట్టయిందని వాపోయారు. ఇప్పటికే పాడే ఛాన్సులు తగ్గిపోతున్న ఈ ఇండస్ట్రీలో అగ్రగాయకులే ఇలాంటి ప్రవర్తనతో ముందుకు వస్తే కొత్త టాలెంట్ కు చోటు ఎక్కడుంటుంది? నన్ను ఎప్పటికీ ఈ ఇండస్ట్రీలో పాడనివ్వరని నాకు తెలుసు, అందుకే గుడ్ బై చెప్తున్నా అంటూ ఆమె విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇది విన్నాక నాకైతే మనసులో ఓ పెద్ద ప్రశ్న అయితే కలుగుతోంది. నిజంగానే సింగింగ్ ఇండస్ట్రీలో కూడా కాస్టింగ్ కౌచ్, గ్రూపిజం ఉందా? కేవలం నటులకు మాత్రమే కాదు, గాయకులకు కూడా ఇదే పరిస్థితి ఉందా? ఒక మంచి వాయిస్ ఉంటే సరిపోదా? బాడీకి, లుక్కు విలువ పెడితే టాలెంట్ ఏం చేయాలి? ఇలాంటి కొన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు దొరుకుతాయి. వీడియోని చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లూరి ప్రవస్తి ఆరాధ్య అలియాస్ ప్రవస్తిగా గుర్తింపు పొందిన ఈమె 2006 డిసెంబర్ 9న విశాఖపట్నంలో జన్మించింది. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ఈమె తండ్రి పేరు చంద్రం అట్లూరి, తల్లి పేరు భారతి. ప్రవస్తికి ప్రణతి అనే అక్క కూడా ఉంది. తల్లిదండ్రులు ప్రేమ పెళ్లి చేసుకోవడం వల్ల మొదట్లో ఇరు కుటుంబాల మధ్య కొంచెం గ్యాప్ వచ్చిందట. కానీ వారు ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు కావడంతో ఆ తర్వాత మళ్ళీ బంధువులు దగ్గరయ్యారట. తండ్రి చంద్రం గారు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసి ఆ అనుభవంతో తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ వ్యాపారంలో నష్టపోయి ఇంటికే పరిమితమయ్యాడు. ఆ పరిస్థితులలో కుటుంబ బాధ్యతలన్నీ భారతి గారిపై పడ్డాయి. అందుకే ఆమె ఉద్యోగం చేస్తూ పిల్లల్ని చూసుకునే బాధ్యత తీసుకుంది. ఇదిలా ఉంటే భారతి గారు టీవీలో వచ్చే సింగింగ్ రియాలిటీ షోలకు పెద్ద ఫ్యాన్. తన పిల్లల్లో ఎవరో ఒక్కరు మంచి సింగర్ కావాలన్నదే ఆమె డ్రీమ్. అక్కకి సింగింగ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో
చిన్న కూతురు ప్రవస్తి పాటలు పాడుతూ ఇన్స్టాంట్ టాలెంట్ చూపించడంతో 4 ఏళ్ల వయసులోనే మ్యూజిక్ క్లాసులకు తీసుకెళ్లింది. 5 ఏళ్లకు సరిగమప లిటిల్ ఛాంప్స్ అనే షోలో ప్రవస్తి పాల్గొనగా తన ముద్దుగా ఉన్న వాయిస్తో జడ్జెస్నే కాదు ఆడియన్స్ను కూడా ఫ్యాన్స్ చేసుకుంది. చివరికి 2011లో ఆ షోను విన్ కూడా అయింది. ఈ జోస్తోనే తమిళ్లో జరిగే సూపర్ సింగర్ జూనియర్స్లో కూడా ట్రై చేసింది. అక్కడ ఫైనల్ వరకు వెళ్ళినా విజేత కాలేకపోయింది. అయినా వదిలిపెట్టలేదు. మరింతగా ట్రైనింగ్ తీసుకొని 2017లో పాడుతా తీయగా షోలో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచింది. ప్రవస్తి తన స్కూలింగ్ ని గీతాంజలి ఒలింపియాడ్ స్కూల్లో పూర్తి చేసింది. చదువులో కూడా చాలా చురుగ్గా ఉండేది. ఒకవైపు చదువు, మరోవైపు ఈవెంట్స్, మ్యారేజ్ ఫంక్షన్స్, ఫారెన్ షోలు, ఇలా ఏ అవకాశానికైనా వెళ్తూ తాను సంపాదించిన డబ్బుతో కుటుంబానికి అండగా నిలిచింది. కొన్ని సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ వాయిస్ గా పాడింది, కానీ మెయిన్ ప్లేబ్యాక్ ఛాన్స్ మాత్రం రాలేదు. దీంతో 2024లో సూపర్ సింగర్ అనే మరో షోలో పాల్గొంది. ఈసారి విన్ అయింది కూడా. అప్పుడు తాను అనుకున్నది ఇప్పుడు ఏదో ఒక సినిమా ఛాన్స్ తప్పకుండా వస్తుంది అని. కానీ ఏడాది గడిచినా ఎలాంటి అవకాశం మాత్రం రాలేదు. అంతలో పాడుతా తీయగా షో మళ్ళీ మొదలవడంతో ఈసారి కీరవాణి, చంద్రబోస్, సునీత లాంటి లెజెండ్స్ జడ్జెస్ గా ఉన్నారన్న విషయం తెలిసి వాళ్ళకి నా వాయిస్ నచ్చితే ఓ బ్రేక్ వస్తుంది అనుకుని ఆ షోలో కూడా పాల్గొంది. కానీ ఇక్కడే తన కథ మలుపు తిరిగింది. ప్రతి షోకి ఈమెనే వస్తుంది, ఇతరులకు ఛాన్స్ ఇవ్వట్లేదే అని సునీత గారు ఆ విషయాన్ని కీరవాణి, చంద్రబోస్ గారితో చర్చించడంతో ఆ తర్వాతి ఎపిసోడ్స్ లో ప్రవస్తికి నెగిటివ్ ఫీడ్బ్యాక్లు వచ్చాయి. ఈ పరిణామాల వల్ల ప్రవస్తి మానసికంగా కాస్త కుంగిపోయింది. చిన్నతనంలోనే టాలెంట్ చూపించిన 19 ఏళ్లకైనా ఆమెకు ఇండస్ట్రీలో ఒక పాట పాడే అవకాశం కూడా రాకపోవడం చూసి చాలా మందికి ఆశ్చర్యం కలిగింది. కానీ ఇది మన ఇండస్ట్రీలో ఉండే ఒక చీకటి కోణం. యాక్టింగ్ ఫీల్డ్ లో మాత్రమే కాదు, సింగింగ్ రంగంలో కూడా ఛాన్సులు రావాలంటే, షో గెలవాలంటే దురదృష్టంగా చాలా మందికి తెలిసిన కాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వినడానికి షాకింగ్ అనిపించినా ఇదే నిజం. హిందీలో ఫేమస్ సింగర్ అయినటువంటి సోను నిగమ్ కూడా సింగింగ్ ఇండస్ట్రీలో కూడా కాస్టింగ్ కోచ్ ఉంటుంది అని షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా ఇండియన్ ఐడల్ వంటి షోలో కూడా కొంతమంది టాలెంటెడ్ కంటెస్టెంట్స్ జడ్జెస్ కి ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చి వారిని పొగుడుతూ మేనేజింగ్ చేయగలిగితే ముందుకు వెళ్తున్నారని నెట్టింట ఆరోపణలు వైరల్ అయ్యాయి. ఇంకా ఓ సింగింగ్ షోలో జడ్జ్ గా ఉన్న అంకిత్ తివారీ అనే సింగర్ ఓ యువతిని విన్నర్ చేస్తానని వాగ్దానం చేసి లైంగికంగా వాడుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. మధ్యలోనే ఆమెను ఎలిమినేట్ చేయడంతో ఆమె పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా అతన్ని అరెస్ట్ చేశారు. ఇలా కొంతమంది ఎంత టాలెంట్ ఉన్నా సినిమాలో ఛాన్స్ రావాలంటే మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వాల్సిందే, లేకపోతే వారికి నచ్చేలా వ్యవహరించాల్సిందేనని చెప్పొచ్చు. అందుకే గతంలో 1000 మందికి పైగా సింగర్స్ ఈ షోలలో పార్టిసిపేట్ చేసినా వాళ్ళలో ఏ 2-3 సినిమాలో ఛాన్స్ వచ్చాయి. మిగిలిన వాళ్ళు ప్రవస్తిలాగే సంగీత రంగం నుంచి గుడ్ బై చెప్పారు. నిజమైన టాలెంట్ ఉన్న అవకాశాల కోసం తల వంచాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇది మన సంగీత రంగంలో జరుగుతున్న తెలియని నిజం. కొంతమంది తమ టాలెంట్ ను యూట్యూబ్ ఆల్బమ్ సాంగ్స్ ద్వారా చూపిస్తున్నారు. మరికొందరు ఫీల్డ్ ని వదిలేసి ఇతర రంగాల్లోకి వెళ్లిపోయారు. కానీ కొంతమంది అమ్మాయిలు ఒక్కసారి మ్యూజిక్ డైరెక్టర్స్ తో కమిట్ అయితే ఇక అదే మార్గాన్ని ఎప్పటికీ అనుసరించాల్సిందేనని బాధాకరమైన పరిస్థితులు ఎదురవుతాయని వాపోతున్నారు. సింగర్స్ సుచిత్ర, శివాని కశ్యప్, కవిత కృష్ణమూర్తి, ప్రణతి లాంటి వారు ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. ప్రణతి శ్రీరామదాసు, యమదొంగ లాంటి సినిమాల్లో పాడిన తదుపరి ఛాన్స్ల కోసం ఆమెకు ఇలాంటి ఒత్తిళ్లు ఎదురయ్యాయని చెప్పారు. సుచిత్ర మాట్లాడుతూ టాలెంట్ ఉన్నా సరే సంబంధాలు లేకపోతే ఇండస్ట్రీకి వారి అవసరం ఉండదు అని పేర్కొన్నారు. గ్లామర్ ఫీల్డ్ లో నిలబడాలంటే బ్యాక్గ్రౌండ్ లేదా ఆర్థిక బలం అవసరం, లేకుంటే ప్రవస్తిలాగే బయటకు నెట్టేస్తారు. ఫ్రెండ్స్, ప్రతి మనిషిలోనూ ఒక ప్రతిభ ఉంటుంది. దానిని వెలికి తీయగలిగిన వాడే నిజమైన విజేత. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇంతవరకు ఈ వీడియోని చూశారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. మిమ్మల్ని నా వీడియో ఇంప్రెస్ చేసిందని నేను నమ్ముతున్నాను. అందుకే నేను మీకు నా ప్రీవియస్ వీడియోస్ చూడమని సజెస్ట్ చేస్తున్నాను. సో మీరు నా వీడియోస్ని లైక్ చేస్తారని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మనం అందరం కలిసి నడుద్దాం, కలిసి ఎదుగుదాం. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.